కన్యా రాశి గురించి సార్. కన్య ఉత్తర 2, 3, 4 పాదాలు, హస్త 4 పాదాలు, చిత్త 2 పాదములు, ఆదాయం 8, వ్యయం 11, రాజపూజ్యం 3, అవమానం 3. కన్యా రాశి వారికి గురువు దశమంలో ఉన్నాడు. కొంత గురుబలం అనేటువంటిది పర్వాలే. ఈ సంవత్సరం శని సప్తమ స్థానంలో ఉండటం, రాహుకేతువుల సంచారం వెరసి ఈ సంవత్సరం కన్యా రాశి వారికి కూడా 60-40 లాగా ఉంటుంది. 60% అనుకూలం, 40% ప్రతికూలము అని చెప్పవచ్చు. కొంత గురుశనుల యొక్క సంచారం ప్రతికూలంగా ఉండటం చేత ప్రతి పని పూర్తవుతుంది, టెన్షన్గా పూర్తవుతుంది, ఒత్తిడితో పూర్తవుతుంది. ప్రతి పనిలో ఓర్పు, నేర్పు, కూర్పు ఈ 3 అవసరమవుతాయి. ఓపిక బాగా పెరగాలి. ప్రతి విషయంలో సంవత్సరం చివరి భాగంలో వీరు భూసంబంధంగా లబ్ధి పొందుతారు. రాజకీయ రంగంలో ఉన్నటువంటి కన్యారాశి వారికి వివాదాలు బాగా అధికమవుతాయి. విద్యార్థులు వీలైనంతగా శ్రమపడితేనే ఫలితాలు సాధిస్తారు. వ్యాపార పరంగా కొన్ని ఇక్కట్లు తప్పకపోవచ్చు. రాజకీయ రంగంలో ఉన్నటువంటి వారికి పర్వాలేదన్నట్టుగానే ఉంటుంది. పెళ్లి కానటువంటి వారికి ఈ సంవత్సరం పెళ్లిళ్ళు కుదిరే ఆస్కారం కూడా ఉంది. ఉన్నత విద్య కోసం ప్రయత్నం చేసేటువంటి వారు మరింత కష్టపడాల్సి వస్తుంది. విదేశీ సంబంధాలు ఏవైతే ఉన్నాయో, విదేశీ సంబంధములు, వీసా సంబంధిత సమస్యలు, ఇవన్నిటికీ పరిష్కారం ఈ సంవత్సరం తప్పకుండా దొరుకుతుంది. ధనలాభము ఉంది. వచ్చిన ధనాన్ని కాపాడుకోవటం. కన్యారాశి వారికి ఒక సూచన ఏమిటి అంటే, అప్పు చెయ్యకండి, అప్పు ఇవ్వకండి, మధ్యవర్తిత్వ సంతకాలు పెట్టకండి. మీరు ఈ సంవత్సరం హ్యాపీగా ఉంటారు. ఈ 3 విషయాలు ఖచ్చితంగా ఫాలో కండి. మీకంటే సుఖం ఎవ్వరికి కూడా లేదు. కాబట్టి కన్యారాశి వారు సుబ్రహ్మణ్య దర్శనం మంగళవారం, ప్రతిరోజు సూర్యోదయానికి బద్ధకం ఎక్కువ మీకు కాబట్టి సూర్యోదయానికి లేచి ఆదిత్య హృదయం చెయ్యండి. కన్యారాశి వారు సూర్యుడు రాకముందే మీరు నిద్ర లేవాలి, స్నానం చేసి సిద్ధంగా ఉండాలి. సూర్యుడు మిమ్మల్ని బాగా చూసుకుంటాడు. 12 గంటల వచ్చే సూర్యుడి వరకు నిద్రపోతే ఈ సంవత్సరం కన్యారాశి వారు అన్నీ కోల్పోతారు. ఇది గుర్తుపెట్టుకోవలసినటువంటి అంశం. గోసేవ బాగా చెయ్యండి. గోసేవ చెయ్యడము అంటే కేవలం గోవుకు తినిపించడమే కాదు, గోవు శాలకు వెళ్ళి కూడా సేవ చేస్తూ ఉండండి. అద్భుతమైన ఫలితాలు వస్తాయి.